సార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగిడారు. ఏంటి సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాకంటే గట్టిగా ఉన్నాడు. అసలు సోషల్ అబ్యూస్మెంట్ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఆయన ప్రతిపాదన పెట్టారో అది పర్ఫెక్ట్గా పెట్టారు. ఉప ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ని ఇంకా 1% కూడా నేను కూడా వదలను అని బ్లేడ్ బ్యాచ్ని కూడా ఎవరికో డైరెక్ట్ అసెంబ్లీ పరంగా ఆయన థ్రెటన్ చేస్తాం జరిగింది. వార్నింగ్ ఇస్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. నేను అనేది ఏంటంటే, వీళ్ళిద్దరూ ఏదైతే కాంబినేషన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిచ్చారో ఇది గనక 10 ఏళ్ళు సాగిందనుకోండి రవి గారు, ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ 7,65,000 కోట్లకు రీచ్ అవుతామన్నది గ్యారంటీ. మళ్ళీ మనం వారసత్వంగా వచ్చినవి తీసుకుంటే గుంటలు, శిథిలమైన రోడ్లు, ఆలయాలు అపవిత్రం చేస్తాము, గంజాయి మొక్కలు పెంచుతాము, మద్యం దోపిడీలు, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకపోతాం, నిర్వీయమైన పంచాయతీలు, ఇవన్నీ వారసత్వంగా వచ్చినాయంట. ఇన్ని వారసత్వంగా వచ్చిన 150 రోజుల్లో దాన్ని బ్రేక్ చేసుకుంటూ ఇంకోటి కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏం చెప్పారు? నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే, మా నాన్నగారికి ఎప్పుడు ఫస్ట్లో అప్పట్లో జీతాలు మొదటి తారీఖుకే వచ్చేసేవి. గత ప్రభుత్వంలో అవి కూడా లేవు. చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టగానే, కూటమి ప్రభుత్వం ఫామ్ అవ్వగానే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కూడా ఫస్ట్కి శాలరీ వస్తుంది జరుగుతుంది అని ఒకళ్ళనొకళ్ళు బాగా ఏం పనులు చేస్తారో ఆ పనులు మాట్లాడుకుంటూ పొగుడుతూ ముందుకెళ్తాం జరిగింది. డెఫినెట్గా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది అసెంబ్లీలో. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఒక హుందాతనాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెస్తారని చెప్తాను, నాకు సందేహం లేదు. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో మన గురించి ఎవరు నెగిటివ్గా పెట్టారా అని చూసుకునే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం మనం. అన్ని వ్యవస్థలు చిన్న భిన్నం అయిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటం జరిగింది. ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో ఎంతైనా వాస్తవం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకుంటాం జరిగింది. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఒక హుందాగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్తాలో నాకు సందేహం లేదు.